బ్రీఫ్ అకౌంట్ ఆన్ గ్యామిటోజెనిసిస్. ఇప్పుడు చెప్తున్న ఈ యొక్క ఆన్సర్ కమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ టెర్మినాలజీ వర్డ్స్. సో ఈ టెర్మినాలజీ వర్డ్స్ తెలిస్తే సో మీరు ఏ బుక్లో చదువుకున్నా ఈ యొక్క వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ వర్డ్స్ అన్నిటికీ నేను టెర్మినాలజీ వర్డ్స్ తెలుగులో చెప్తాను. అప్పుడు మీకు ఆన్సర్ చదవడానికి టీచర్స్ కూడా బాగా హెల్ప్ఫుల్గా అవుతుంది. చాలా మీకు నీట్గా అర్థమవుతుంది. బట్టి పట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఆ వొకాబులరీ టెర్మినాలజీ వర్డ్స్ మీకు నేను చెప్పబోతున్నాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. గ్యామెటోజెనిసిస్ అంటే ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సెక్స్ సెల్స్ని ప్రొడ్యూసింగ్ చేసే ఒక ప్రాసెస్. ఫార్మేషన్ యాక్షన్ ఆఫ్ ఫార్మింగ్. గ్యామెట్స్ అంటే స్త్రీలోని అండం లేక పురుషునిలోని శుక్రకణం. హెప్లాయిడ్ సెల్స్ అంటే సెల్స్ దట్ కంటైన్ సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. సెల్ అండ్ సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ కలిగి ఉంటుంది. ఎల్గే అంటే నాన్ ఫ్లవరింగ్ అక్వేటిక్ ప్లాంట్. సో సిమిలర్ ఇన్ అపీరెన్స్ లో చాలా ఒకే పోలికగా ఉంటుంది. హోమోగామిట్స్ అంటే గ్యామిట్స్ దట్ ఆర్ అపీరెన్స్ సిమిలర్ అంటే గ్యామిట్స్ ఒకేలాగే ఉంటాయి సైజులో కానీ షేప్లో కానీ స్ట్రక్చర్లో కానీ. నెక్స్ట్ క్లెడోఫోరా అంటే జీనస్ ఆఫ్ గ్రీన్ అల్గే యొక్క జాతి. సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ న్యూ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ మార్ఫోలాజికల్లీ సైజు షేపు స్ట్రక్చర్ ఆర్గానిజమ్స్ యొక్క. డిస్టింక్ట్ వేరుగా ఉన్న. హెట్రోగామిట్స్ అదొక పెయిర్ ఆఫ్ గ్యామిట్స్ సైజులో కానీ ఫామ్లో కానీ బిహేవియర్లో కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఫునారియా అదొక టైప్ ఆఫ్ మాస్ అంటే పాచి, అదొక రకమైన ఒక పాచి. టెరిస్ అంటే ఏంటి? మూవింగ్ వెహికల్, కదిలే ఒక వెహికల్, స్లో డౌన్. సైకస్ అంటే ఎవర్ గ్రీన్ ట్రీస్, అదొక ఎవర్ గ్రీన్ ట్రీస్ పామ్ లైక్ ఫ్యూచర్స్, పామ్ లాంటి ఫ్యూచర్స్తో కలిగి ఉంటుంది. నెక్స్ట్ యాంథ్రేజాయిడ్స్. లిస్ట్ ది చేంజెస్ అబ్జర్వ్